ఏమైనా ఇస్తారా? అంతే కదా. నెక్స్ట్ స్టెప్ MDL సిలికా ప్లస్ స్కాచ్. వెళ్ళి చెప్పుకునే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడే కొట్టారు, డైరెక్ట్ కోర్టుకి వెళ్ళొద్దండి. ఆల్రెడీ కోర్టుకి అప్రోచ్ అయ్యారు. తప్పైతే బ్లాక్ ఉంది కాబట్టి మా వివరాలు కూడా చెప్పాలంటే ముందు మనం అన్బ్లాక్ చేస్తే మీకు కోర్టు వివరాలు ఇవ్వగలుగుతాం. అది ఫైన్ క్లాస్ ఉంటుంది. సో ప్రజెంట్ ఈ క్లాస్ ఉంటుంది. ఇవన్నీ మేము వివరాలు ఇవ్వాలంటే మీకు సరిగ్గా ఆన్సర్ చేయాలంటే ముందు మాకున్న క్వాంటిటీ మాకు కనపడుతుందని మీరు లెటర్ పెట్టాలి. నాకు పెట్టాలి, కాపీ డైరెక్ట్ గారికి పెట్టాలి. సో ఓపెన్ చేసి ఒక తప్పులు చేసుకుంటే అవి బ్లాక్ చేసుకుంటే పర్లేదు సార్. మొత్తం బ్లాక్ చేశారు కదా, అవి ఇస్తారు కదా. ఇచ్చినాక దాన్ని బట్టి ఫైనల్ డెసిషన్ తీసుకోవాలి. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలన్నీ కూడా అట్ ప్రజెంట్ చెప్పేవి కావు. అవును సార్. అంటే మీరు స్టాక్కి మీ దగ్గర ఉన్న డాక్యుమెంటరీ ఎవిడెన్స్ మీ దగ్గర ఉంటుంది కదా, మీరు కాపీ పెట్టుకోవడం మీ దగ్గర ఆల్రెడీ కాపీస్ ఉంటాయి కదా, స్టాక్ యార్డ్కి సంబంధించిన కాపీస్ అన్నీ ఉంటాయి కదా, ఆ కాపీ ప్రకారం చెప్పాలి. ఈరోజు మా గూడూరు సిలికా శాండ్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మైనింగ్ ఆఫీస్కి వచ్చాం. మేము ఎందుకు వచ్చామంటే గత 3 నెలలుగా మా MDLs మొత్తాన్ని MDL సైట్ని ఆఫ్ చేస్తున్నారు. 4 నెలలు పూర్తి 3 నెలలు పూర్తి 4 నెలలు పెట్టేసింది. మేము గత ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పడ్డాం, చాలా బాధపడ్డాం. ఈ ప్రభుత్వం వస్తే మేమేదో హ్యాపీగా ఉంటాం అనుకుంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం వెబ్సైట్ని ఆపేసింది. దీనివల్ల ఏమైందంటే మేము కొనుగోలు చేసుకున్న మెట్లు కూడా అమ్ముకోలేక ఆ కొనుగోలు చేసిన మెట్లు గాలికి ఎండకి కొట్టుకుపోతూ ఉంది, వర్షానికి కరిగిపోతూ ఉంది. మేము ఆర్థికంగా చాలా నష్టపోతున్నాము. మా వ్యవస్థ మీద ఆధారపడి కొన్ని వేల కుటుంబాలు పోతున్నాయి. ఈ వేల కుటుంబాలు మొత్తం రోడ్డును పడ్డాయి. ప్లస్ మా పరిస్థితి రోడ్డును పడే పరిస్థితి అయిపోయింది. కొన్ని కంపెనీల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. సిలికా శాండ్ వ్యవస్థ మీద ఆధారపడి, మైనింగ్ వ్యవస్థ మీద ఆధారపడి మన రాష్ట్రంలో ఎన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఈ ఇండస్ట్రీస్ అన్నీ ఎంత ఇబ్బంది పడుతున్నాయి. ఈ బాధని, మా బాధని, ఇండస్ట్రీస్ బాధని సీఎం గారి దృష్టికి తీసుకుపోవాలని సగం ప్రయత్నం చేశాము. కానీ మా వల్ల అయితే కాలేదు. కానీ మా మినిస్టర్ గారిని కలిసాము. మినిస్టర్ గారు కూడా చూస్తాం అంటున్నారు. అయినా కానీ మాకు ఇంతవరకు న్యాయం జరగలేదు. దయచేసి మా MDLsని ఓపెన్ చేస్తే ముందు మేము గవర్నమెంట్ వ్యతిరేకం కాదు, గవర్నమెంట్ ఏ పాలసీ పెట్టినా మేము స్వాగతిస్తాం. కానీ ప్రస్తుతానికి మేము కొనుగోలు చేసుకున్న మెటీరియల్ని సిలికా శాండ్ కానీ మా వాళ్ళు క్వార్ట్జ్ని కానీ అమ్ముకునే వెసులుబాటు కల్పించండి. ఎందుకంటే మొత్తం ఆస్తులు ఇది అన్ని కుదవబెట్టుకునే వస్తువులు వ్యాపారాలు చేస్తున్నాం మేము. ప్లస్ ఈఎంఐలు కట్టలేకపోతున్నాం, లారీలకు ఈఎంఐలు కట్టలేకపోతున్నాం, టిప్పర్లు కట్టలేకపోతున్నాం, కూలీలో డబ్బులు ఇవ్వకపోతున్నాం. మా కాడ పనిచేసే వర్కర్స్కి, సూపర్వైజర్స్కి నెల జీతాలు ఇవ్వాలి, జీతాలు ఆగిపోయి ఉన్నాయి. మా పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. గత 3.5 నెలల నుంచి పూర్తిగా ఆపేశారు. ఇండస్ట్రీస్లో ఎంతమంది వర్క్ చేస్తారు, కరెంటు బిల్లు గట్లా ఆపేసుకున్న ఇండస్ట్రీస్ అన్నీ మాయి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఒక 2-3 MDL ఓపెన్ చేశారు. వాళ్ళ మాత్రం ఓపెన్ చేశారు. వాళ్ళు కొనింది ఒక దగ్గర ఇసుక, మేము కొనింది ఒక దగ్గర సిలికా శాండ్, అందరూ ఒకే దగ్గర కొనుక్కున్నాం. కానీ వాళ్ళ మాత్రం ఓపెన్ చేశారు, మా ఆపేశారు. 2 MDL ఓపెన్ చేస్తే వాళ్ళ దగ్గర 5 లక్షల టన్నులు స్టాక్ ఉంది మినిమం. అవి మాత్రం చేశారు. 100 మంది దగ్గర కలిసి 2 లక్షల టన్నులు కూడా లేదు సిలికా శాండ్. చిన్న డీలర్లు ఈ మాత్రం హోల్డ్ చేశారు. 1-2 దగ్గర మాత్రం 5 లక్షల నుంచి 6 లక్షల సిలికా శాండ్ ఉంది, దాన్ని మాత్రం ఓపెన్ చేశారు. ఎందుకు చేయాల్సి వచ్చింది ఈ విధంగా? అంటే వాళ్ళు మాత్రం పర్ఫెక్ట్గా చేశారు బిజినెస్, మేము పర్ఫెక్ట్ చేయలేదా? వాళ్ళకి ఏ పరిస్థితిలో మీరు ఓపెన్ చేశారు, మా ఎందుకు ఓపెన్ చేయలేదు? వ్యవస్థను మొత్తం హోల్డ్ చేయాల్సిన అవసరమే వచ్చింది. ప్రతి ఒక్క వ్యవస్థలో పొరపాటు జరిగాయి గత గవర్నమెంట్లో. ఆ వ్యవస్థను మీరు చేయడం తప్పులేదు, మేము కాదలేదు. మా ఓపెన్ చేయండి, మా ఓపెన్ చేసి మా రన్నింగ్లో పెట్టండి. మేము వెళ్ళిపోలేం కదా, అది మేము అడిగేది. మా బాధని మా బాధ వ్యక్తపరచుకుందామని మేము ప్రయత్నం చేస్తుంటే మమ్మల్ని ముందుకు ఎవరు తీసుకోలేకపోతున్నాం. మేము MDL అసోసియేషన్ క్వార్జ్ తరఫున మాట్లాడుతున్నానండి. నా పేరు మోహన్ రావు. సార్, గతంలో 8 నెలలు మమ్మల్ని ఆపారు. ఓకే, కొత్త ప్రభుత్వం వచ్చింది, పాలసీ మేకింగ్ అని అన్నారు, దానికి కూడా ఓకే. ఈ పాలసీ మేకింగ్ అనేది 3 నెలలు దాటిపోతుంది. ఇప్పుడు పాలసీ అంటే ఏంటండి? వీఆర్ నాట్ థీఫ్, మేము దొంగలం కాదు సార్. మాకు సిగ్గు విడిచి చెప్పాలంటే పట్ట మీద కూరగాయలు అమ్ముకునే లాంటి వాళ్ళం. మైన్ అంటే
పెద్ద భారీ ఎత్తున పెద్ద రేంజ్లో మేము చేసే వ్యాపారం కాదు మాది. మేమేదో 100 టన్నులు 50 టన్నులు కొనుక్కొని దాన్ని క్రషింగ్ చేసుకొని ప్రాసెసింగ్ చేసుకొని ఏ గ్రేడ్ బి గ్రేడ్ బైఫ్రికేట్ చేసుకొని అమ్ముకునేవాళ్ళం. మా దగ్గర ఒక్కొక్కరి దగ్గర 10 నుంచి 15 మంది కూలీలు ఉన్నారండి. అంటే 470 ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 470 ఇంటూ 10-15 వేసుకుంటే సరాసరి 5,000 మంది వర్కర్లు కూటికి లేక ఈరోజు ఆగిపోయి ఉన్నారు. చెప్పుకునేదానికి ఎవరు వాళ్ళు మా దగ్గరకు వస్తారు, కానీ మేము ఎవరికి ఇవ్వగలం, ఎంతమందికి ఇవ్వగలం, ఎంతమంది ఫైనాన్షియల్ ఫీడింగ్, మమ్మల్ని మేము ఫైనాన్స్ ఫీడింగ్ చేసుకునేదే కష్టంగా ఉంది. ఇంత అన్నగారు చెప్పినట్టు మాకు కష్టం, మాకు తినేదానికి కష్టంగా ఉంది. ఈ పరిస్థితుల్లో ఏందనంటే ఓపెన్ చేయండి. మాలో లోటుపాట్లు నిన్నటి వరకు సర్వే అన్నారు, ఓకే యాక్సెప్టెడ్. సర్వే అయిపోయింది కదా, రిపోర్ట్స్ పంపించేసి అన్నారు. మరి రిపోర్ట్స్ చూడండి, వెరిఫై చేయండి. మీకు అన్నీ సవ్యంగా ఉన్నాయి కాబట్టి రిలీజ్ చేయండి. రిలీజ్ చేస్తే ప్రభుత్వం పాలసీ ప్రకారం టన్నుకి ఎంత కట్టమంటారో వీఆర్ రెడీ టు పే. మేము దాన్ని సిద్ధపడతా ఉన్నాం. మమ్మల్ని ఈ విధంగా ఏందనంటే త్రిశంకు స్వర్గం పున్నామ నరకం ఏదో అంటారు, ఆ దరువులో మేము దారిలో గాలిలో అయిపోయి ఉన్నాం. మమ్మల్ని బతికించండి, మమ్మల్ని బతికేటట్టు చేయండి దయవుంచి. మేము వేడుకుంటున్నాం, అర్థిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం, అన్ని విధాలా చెప్పుకుంటున్నాం. మాకు న్యాయం జరిగేటట్టు వితిన్ 10 to 15 days రిలీజ్ అయితే మీ తిరుమల వెంకటేశ్వర స్వామినో అల్లానో యేసునో దండం పెట్టుకున్నట్టు మిమ్మల్ని కూడా దండం పెట్టుకుంటాం. మేము మా బాధ అది, మా భాష అది. మా భాషలో తప్పేమన్నా ఉంటే క్షమించండి.